నేపాల్లో తాత్కాలిక సారథి ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, జెన్జెడ్ ప్రతినిధుల మధ్య చర్చలు ఇంకా తేలలేదు. రేసులో ఇప్పటివరకు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, బాలేంద్ర షా, కుల్మన్, హర్కా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సుశీల కర్కి జనరల్ జడ్ మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. కర్కి నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధమని జనరల్ జడ్ తెలిపారు. మరోవైపు నేపాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కాఠ్మండు, లలిత్పూర్, భక్తపూర్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలించడంతో సరుకుల కోసం జనం బయటకు వచ్చారు. అటు భారతదేశం నేపాల్ సరిహద్దు మూసివేయడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. వందలాది పెట్రోల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పెట్రోల్ లభించక నేపాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది.